మమ్మీతో మార్కెట్ మిరపకాయలు కొన్నికి ఎండు మిరపకాయలు అన్నీ అనుకున్న మీదనే ఉంటాం, అది చేద్దాం ఇది చేద్దామని. ఏజేలి మిరపకాయల షాపింగ్ అయితే అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటో బ్లాగ్స్. ఇక చూసిరా, ఇక మన మోటో బ్లాగింగ్ సెటప్ అయితే చేసిన. పొద్దు నుంచి సైకిల్ దొక్కనికి పోలే, అది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటా చేయలే. ఇక మార్కెట్ పోతున్నా అనమాట. పట్టణం పోతున్నా జర ఒక మోటో బ్లాగ్ కూడా చేయక చాలా రోజులు అయిందని చెప్పి ఇక మోటో బ్లాగింగ్ సెటప్ చేసిన. ఎట్లనో చేసిన, ఇది ఉంటదా ఊసిపోతా, కెమెరా ఆఫ్ అయిపోతుంది. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని మనం వాడకపోతే దాని అంతా అదే ఆఫ్ అయిపోతుంది. ఇక ఆఫ్ అయిపోయింది, అది సంగతి. మైక్ ఏమో ఈడ సెట్ చేసిన. ఇక ప్రొఫెషనల్ అయితే ఇక ఈడేనా డబుల్ టేప్ వేసి అంటించొట్టు రోజు అదే పని మీద ఉంటాయి. మనం ఎప్పుడు అమాస పునానికి చేస్తున్నామో అది చేస్తామో లేదో కూడా నాకు కూడా తెలియదు. చూద్దాం, ఇక బండి ఎక్కినాక మాట్లాడదాం. ఇక కెమెరా ఆన్ చేద్దాం. దిస్ ఈజ్ అవర్ యాక్షన్ కెమెరా. ఇట్లా సింపుల్ ఆన్ అయిపోతుంది. ఇగో ఇది ఒక హెల్మెట్ మౌంట్, కింద ఒక జే మౌంట్, ఇది స్క్రూ డిజైతోనే వస్తుంది. ఈ మూడు మొత్తం ఈడ మీకు ఇది ఉన్నాయి. ఈడ ఈ హెల్మెట్తో కాకుండా హెల్మెట్ ఒకటి, ఈ సిన్ మౌంట్ ఒకటి, ఇక్కడ కింద జే మౌంట్ ఒకటి, ఈ డీజేకి ఒక క్లిప్ వస్తుంది. ఇది ఒకటి, ఈ స్క్రూ ఒకటి, కెమెరా ఒకటి, 5 ఉన్నాయి అనమాట. అది కెమెరా యాంగిల్ ఎట్లుందో ఏమో, మనం అనుకున్న యాంగిల్లో సెట్ అయిందో లేదో కెమెరా. కొంచెం దూరం పోయినాక చూడాలి. ఇక చేద్దాం అనుకుంటా ఇది వర్కౌట్ కాదు, మనం చేయం. ఇక రోజు సైకిల్లో కూడా డ్యూటీ సరిపోతున్నది. మోటో బ్లాగ్ చేసుకుంటా అక్కడ పోదాము అనుకుంటా అయితేనే లేదు. ఇక ఈ రోజు ఏడిపోతున్నాం అంటే పటంచేర్ మమ్మీతో మార్కెట్ మిరపకాయలు కొన్నికి ఎండు మిరపకాయలు. అంతేనా? ఎండు మిరపకాయలేనా అమ్మ? ఎండు మిరపకాయలు కొన్నికే పోతున్నాం పటంచేరికి. అయితే ఇక్కడ ఆగి ఒకసారి చూద్దాం అసలు కెమెరా ఎట్లా సెట్ అయిందా లేదా. నీడకే ఈ మైక్ల వాయిస్ మైక్ సెట్ చేసినా మరి అది ఉంటుందా పడిపోతుందా ఏం అర్థం అవుతలేదు. ఒక దగ్గర ఆగి చూద్దాం. కెమెరా యాంగిల్ అయితే మంచిగానే సెట్ అయింది. చూద్దాం. ఇక ఈ లాంగ్ వీడియోలు లేక కూడా మస్తు రోజులు అయింది. మన సైకిల్ వీడియోలు అన్నీ షార్ట్ వీడియోలు అంతా చూస్తున్నారు కదా. సండే మార్కెట్ అనమాట. ఈరోజు రికార్డ్ చేసుకుంటూనే పోతా నేను గంటలు. అది ఎడిటింగ్ చేయడానికే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంతకుముందు కూడా అట్లనే చేసిన. అది గంట సేపు వచ్చింది ఫుటేజ్, అదంతా డిలీట్ చేసిన. మళ్ళీ ఎడిట్ చేయలే, ఏం చేయలే. ఎట్లా చేయాలి అనేది అర్థం అవుతలే బ్రో. ఇంకా ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం కానీ మళ్ళీ ఎడిటింగ్ చేయడానికే ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉండిపాడు కాదు, అది సంగతిగా. ఇస్నాపూర్ టు పాషమైలారం పోయే రోడ్లు అవుతున్నాం. ఇక మనం ఇస్నాపూర్ చౌరస్లా కలుద్దాం. ఎక్స్ రోడ్ దగ్గరికి అయితే వచ్చినాం. చూస్తున్నారు కదా, ఈ ఫ్లైఓవర్ ఎప్పుడైతుందో. నిజంగా ఫ్లైఓవర్ అయిందంటే మస్తు ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయి బ్రో. ఇగో అయ్యింది అంతా. ఇక్కడ సైడ్లకు మట్టి పోస్తున్నారు. ఇగో ఈ రోడ్ ఎంత చిన్నగా అయిపోయింది. లోపలనేమో పెద్ద కంపెనీలు ఉన్నాయి, లారీలు, మళ్ళీ వెహికల్స్ చిన్నవి పోతాయంటే పెద్ద టస్కర్లే. ఇక హైవే మళ్ళా దిస్ ఈజ్ ఏ ముంబై హైవే. మంచి ఎండలో పోతున్నాం. 12 గంటలకు 11:30 ఏమో అయింది. ఇగో ఫ్లైఓవర్ మట్టి అయితే సెట్ అయింది. ఇక్కడ సైడ్లోకి పెట్టేసిరంటే ఇక ఒక కొలికి వచ్చినట్టే. ఇక ఫ్లైఓవర్ ఇక్కడ యూటర్న్ తీసుకుందాం. యూటర్న్ తీసుకొని పటంచేరు రోడ్లో కలిసి. అరే మైకు, ఈ గాలికి మైకుదే ప్రాబ్లం నాకు. మైకు ఉన్నది, మైక్ ఇప్పుడైతే ఉంటుందా ఎగిరిపోతా. ఈడ వర్షం పడ్డప్పుడు ఈడ చిన్న చెరువే. ఇక మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుందా, అవన్నీ నీళ్ళు ఆగుతాయి. దిస్ ఈజ్ ఏ యూటర్న్ తీసుకొని పోదాం. ఏందో మనం మోటో బ్లాగింగ్ చేద్దాం అనుకుంటే ఇంట్రెస్టే ఉంటలేదు బ్రో. అయినా ఒక మనిషికి మనిషి తలుసుకుంటే ఎన్నైనా చేయొచ్చు కానీ మనతో అయితలేదు అది చేయడం. మహాభారతం మోటో బ్లాగింగ్ ఇది మహాభారతం కాన్సెప్ట్ అనుకున్నా, అదే అయితలేదు. చేస్తే అవుతుంది, చేయకపోతే ఏడవుతుంది. అది కూడా కరెక్టే కదా, చేస్తే అవుతుంది. చేద్దాము అనుకుంటే కాదు, చేస్తేనే అవుతుంది. మనం అన్నీ అనుకున్న మీదనే ఉంటాం, అది చేద్దాం ఇది చేద్దామని. ఏది చేయం. ఇక జాబ్ ఒక్కటి చేస్తున్నాం. ఇక ఏదో అంతే, ఇక బతకాలి కదా, అది సంగతి. ఇక మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఇక ఇట్లాంటివి అయినాయి అంటే ఇక ఫ్లైఓవర్ అయినట్టే. ఇక మనకి నాకు తెలిసి ఇంకో 1-2 monthsలో అయిపోతుంది అనుకుంటున్నా, ఐ థింక్. చూడాలి. ఇది సర్వీస్ రోడ్. ఇక సర్వీస్ రోడే ఇంత పెద్దగా ఉన్నది. ఫ్లైఓవర్ అయిందంటే ఇక వేరే లెవెల్ ఉంటుంది. ఇక అది సంగతి. ట్రాఫిక్ జామ్. హాట్స్టార్లా మహాభారతం ఉంటుంది బ్రో, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అదంతా అనిపిస్తుంది నాకు. రోజు ఒక్కొక్క ఎపిసోడ్ చెప్దాము అని చెప్పి. మనకేమో టైం సెట్ అయితే లేదు, కానీ ఏదో ఒక రోజు చెప్పనీకే ట్రై చేస్తా. ఒక రోజులో కాదు, అది 198 ఎపిసోడ్లు ఉంటుంది. మీరు ఒక 10 ఎపిసోడ్లు చూసిరు అనుకోండి, మీరు ఆటోమేటిక్గా చూస్తూనే ఉంటారు. ఇక నాకు అట్లనే అయింది. జస్ట్ ఒక 2-3 ఎపిసోడ్లు చూసిన, ఇక చూడండి, ఇక మొత్తం అయిపోయేదాకా ఇడిచిపెట్టలేదాన్ని, చూస్తూనే ఉన్నా. ఇంకా ఒక్కొక్క ఎపిసోడు మారినా కొద్దీ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉన్నది. అసలు నిజంగా ఎన్ని క్యారెక్టర్లు, భీష్ముడు అంట, వేరే లెవెల్ ఉంటుంది అసలు స్టోరీ. గంగాదేవి, భీష్ముడు, ఇంకా చాలా. ఆయన పేరు ఏం పేరు? భీష్ముడు వాళ్ళ తండ్రి పేరు మెయిన్ ఆయననే, రాజు. దిస్ ఈజ్ ఏ లారీ, రాంగ్ రూట్ లారీ. శంతన మహారాజు, సత్యవతీదేవి, గంగాదేవి, విచిత్ర వీర్యుడు, అది సంగతి.
చెప్దాం అనుకుంటే రోజులే అయిపోతున్నాయి, కానీ నేనైతే చెప్తలే మహాభారతం కథ. శ్రీకృష్ణుడు, జరాసంధుడు, భీముడు ముత్తంగి దగ్గర అవుతున్నాం మనం, అది సంగతి. ఈ లెఫ్ట్ సైడ్ లో మీరు చూసుకుంటే ఏదో రెస్టారెంట్లు ఉన్నాయి బ్రో. పిస్తా హౌస్ తర్వాత ఇగో ఇది పిస్తా హౌస్, దాని పక్కన కూడా ఇంకేదో ఉన్నది, దాని పక్కన సీట్ ఆర్ట్ ఉన్నది. ఇంకా ఇక్కడ ద ప్యాలెస్ హోటల్, ద ప్యాలెస్ ఇది ఇంకా ఆడ రుద్రారంలో ఉంటుంది, అది ఇంకా పెద్దగా ఉంటుంది. ఇది జర చిన్నగా ఉన్నది కానీ నిజంగానే ప్యాలెస్ లెక్కనే ఉంటుంది ఆడ. ఇంకా ఈడ మిఠాయి, వాటిక, స్వీటీ, ఔటర్ రింగ్ రోడ్, గచ్చిబౌలి లెఫ్ట్, ఆర్జీఐ ఎయిర్పోర్ట్ లెఫ్ట్, బెంగళూరు లెఫ్ట్, విజయవాడ లెఫ్ట్, నాగ్పూర్ లెఫ్ట్, వరంగల్ లెఫ్ట్, హైదరాబాద్ స్ట్రైట్, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్, బిహెచ్ఎల్. ఆగురా నాయనా, అది సంగతి. ఇట్లా పోతే లెఫ్ట్, అట్లా ఎక్కితే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతాం అనమాట. ఇగో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఓఆర్ఆర్ దగ్గర సర్వీస్ రోడ్ పనులు అయితే అవుతున్నాయి అనమాట, అది సంగతి. ఫైనల్లీ మనమైతే ఇక పటంచేరు వచ్చినాం, చూస్తున్నారు కదా. ఇగో ఇది మసీద్ లాంటిది అనిపించింది. అంటే మనకు చిన్న ఉన్నప్పుడు మేము శంకర్పల్లి మా అమ్మమ్మూలు ఊరికి ఇక ఇది వచ్చిందంటే ఇక పటంచేరు వచ్చినట్టే ఇక గుర్తు పెట్టుకుంటుండే అనమాట. కొన్ని బండ గుర్తులు పెట్టుకుంటుండే. ఇట్లా లెఫ్ట్ పోయినామంటే ఇక్కడ లోపల ఉంటుంది ఇక మార్కెట్. ఆన్నే మిరపకాయలు ఉంటాయి, ఆన్నే మిరపకాయలు పట్టిస్తారు. ఇప్పుడు మనం పొడి పట్టియాలా ఓన్లీ మిరపకాయలా? ఇప్పుడు ఓన్లీ మిరపకాయలు తీసుకొని పోవాలి. అడికి పోయినాక మీకు చెప్తా ఎంత రేట్ ఉన్నది, ఎంత కిలో ఎంత ఉన్నది ఏంది అనేది. ఇగో ఈ రోడ్ చూస్తున్నారు కదా, ఈ చక్క ఇంద్రేశం పోతుంది. ఈ రోడ్డు ఇంద్రేశం పోతుంది, ఇంకా పలుగు పోషమ్మ పోతుంది, మెదక్ పోతుంది, నర్సాపూర్. అంటే ఇట్లా ఇక డైవర్షన్లు ఉంటాయి, ఆడాడ డైవర్షన్లు తీసుకొని పోవాలి ఇక మనం, అంతే. అది సంగతి. ముంగల్కి పోయి మళ్ళీ వెనకకు వస్తున్నాం. నేను ఏమనుకున్నా అంటే ఒక దగ్గర ప్లేస్ అనుకున్నా, అదేమో గిర్ని పట్టేది, అదే పసుపు. మేము మరలాల్సిందేమో ఈయనే. ఏమో రోడ్ చిన్నగా, బండ్లేమో పెద్దగా. మార్కెట్ బిల్డింగ్ పటాన్చెరు బిల్డింగ్ దగ్గర రైట్ తీసుకోవాలన్నమాట. నేనేమో ముంగల్కి వెళ్ళిపోయాను. ఇప్పుడైతే రైట్ తీసుకున్నాం. ఇక ఈడ చూడాలి ఇక మిరపకాయలు ఏడున్నాయి. ఏడమ్మా గీడేడు. మా మమ్మీ మిరపకాయలు కొన్నికైతే పోయింది. మనం ఇక్కడ ఆగుదాం ఇక జరసేపు నీడకి. వచ్చిన తర్వాత రేట్ అడుగుదాం ఇక. ఇక చూస్తున్నారు కదా, ఈయన అయితే తీసుకున్నాం మిరపకాయలు. కిలో వచ్చేసి 240. కిలో 240, 7 కిలోలు తీసుకున్నాం. 1680 రూపాయలు అయింది. ఇక ముంగల పెట్టుకున్నా, పోదాం ఇక ఇంటికి. చూద్దాం, ఇది వర్కౌట్ అయితే ఇట్లా పెట్టుకుంటా, లేకపోతే వెనక మా మమ్మీకి ఇస్తా. దా మనకు కావాల్సిందే రోడ్డు వ్యూ. మొత్తం వ్యూ అంతా ఇదే డామినేట్ చేస్తుంది బ్రో. అయ్యో దేవుడా. ముంగల్కి పోయినాక ఇస్తా నాకు ఆ బ్యాగ్. ఇక్కడి రివ్యూ మరి బ్యాగ్ ఇక్కడి ఏం కాదు, ఇక్కడి మధ్యలో పెట్టలేకపోతే ఉందా, జాగుందా. ఫైనలీ మిరపకాయల షాపింగ్ అయితే అయిపోయింది. కేజీ వచ్చేసి 200. ఎంత కేజీ? 240. అంతేనా? ఏమైనా భారం ఆడినా, ఏమైనా ఎక్కువ కాదు, ఫిక్స్ రేటా అంటున్నా. నువ్వు ఫస్ట్ పోయినావు కదా, 250 అంటే 10 రూపాయలు తగ్గించిరంట, అంతే. అంతకుమించి ఏం లేదు. అది అడ్డంలు ఉందా, పొడవులు ఉందా సంచి? అదే మళ్ళీ సైడ్లకు దాకగలదు ఎవరికైనా అని. 250 అంటే కేజీ ఎంత అవుతుండే? 500కు 2 కిలోలు, 1000 రూపాయలకు 4 కిలోలు, 1500కు 6 కిలోలు, 1500కు 6 కిలోలు ప్లస్ 250, 16, 1750కి 7 కిలోలు వస్తుండే ఆయన చెప్పిన రేట్కి అయితే. ఇప్పుడు 10 రూపాయలు తగ్గించినందుకు 1680కి 7 కిలోలు వచ్చినాయి. దిస్ ఈజ్ అవర్ మిరపకాయల టూర్, అది సంగతి. చూస్తున్నారు కదా. నాకు తెలిసి ఇగో పటంచేరు ఇప్పుడే ఆడ యూటర్న్ తీసుకున్నాం కదా బ్రో. ఇగో ఈడ రోడ్ క్లోజ్ చేసిరు. నాకు తెలిసి ఫ్లైఓవర్ వేస్తున్నారు అనుకుంటున్నా నేనైతే. ఇగో ఈడ యూటర్న్ పెట్టిరు బస్సుల కోసం. మళ్ళీ ఇక్కడ రోడ్ బ్లాక్ చేసి స్ట్రైట్ పోకుండా ఇట్లా డైవర్షన్ పెట్టిరు అనమాట. ఇగో మీరు ఇక్కడ చూస్తున్నారా, ఇగో ముంబై లెఫ్ట్, నాందేడు ఈ సైడ్కు అంతా రోడ్ క్లోజ్ చేసి ఇగో రోడ్ పనులు అయితే నడుస్తున్నాయి అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారా. నేను అనుకుంటున్నా ఫ్లైఓవరే అని అనుకుంటున్నా, మరి ఇక చూడాలి. ఇక ఫ్లైఓవర్ అయితే బెస్ట్. పిల్లర్లు ఏడేస్తారు తెలుసా. ఇంకొక నాకు నమ్మకం కలిగించే విషయం ఏంటంటే, ఇక్కడ పిల్లర్లు, అదే రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే పిల్లర్లు ఉంటాయి కదా. మనం శంకర్పల్లి పోయే రోడ్డు ఉంటుందా, కమాన్ ఉంటుంది కదా, పటంచేరు నుంచి శంకర్పల్లి పోయే రోడ్డు, ఆ రోడ్డు కమాన్ ఆపోజిట్ పెద్ద పిల్లర్లు వేస్తారు. ఇక అప్పుడే నేను ఫిక్స్ అయింది ఇక ఇది పక్క ఫ్లైఓవరే అని చెప్పి. ఇగో మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైట్ సైడ్ లా పెద్ద క్రేను, పిల్లర్లు, అది ఇవేమో పటంచేరు శంకర్పల్లి పోయే కమాను, అది సంగతి. కృష్ణాపురి ఫ్లైఓవర్ వల్ల ఎంత ట్రాఫిక్ జామో ఏమో. ఇక ఫ్లైఓవర్ అయిందంటే దీని వాల్యూ ఏందో మనకు తెలుస్తుంది. ఇగో ఇప్పుడు తెలుస్తున్నది ఇగో ఈ ట్రాఫిక్ వల్ల. ఇగో చూడండి లారీలు, ఎందుకంటే చిన్న రోడ్ కాదు, హైవే. నెక్స్ట్ లెవెల్ ఉంది ట్రాఫిక్. ఇగో 12, 5, 1 అవుతుందో. ఇంతగానం ఎండ ఒక దిక్కు, ఎండల మళ్ళా మిరపకాయలు, అవి ఎన్నోట ముక్కు మండుతా ఉన్నది. నానా
ట్రాఫిక్ లో మనం పాట పాదాం ఇక. శ్రీ హనుమన్ అంజనీ సుతుడు అతి బలవంతుడు రామ భక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుఘర్షణుడు జాంబావదాది. ఈడ మిస్ అవుతుంది బ్రో, ఆ ఫ్లో మిస్ అవుతుంది. నా సింగర్ రేవంత్ బ్రో వాడతారు ఈ పాట, ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి మామూలుగా ఆయన వాడుతుంటే. లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలుసుకొను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెద సీత రామ కదా పలికెన సీత రామ కదా. ట్రాఫిక్ లోకి వెళ్ళి అయితే బయటపడ్డాం నాయన. జస్ట్ చిన్న రైడ్ అనమాట. ఎంత ఒక 6 కిలోమీటర్స్, 6 అప్ అండ్ డౌన్ ఒక 12-13 కిలోమీటర్స్ అంతే. ఈ మా మిరపకాయల వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ సాయంత్రం సైకిల్ దొక్కనికి పోవాలి. డే 176 అనమాట. సాయంత్రం సైకిలింగ్ వీడియోలో కలుద్దాం. అది సంగతి.